మరొక సామాన్యుడి నడ్డి విరిచే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటోంది. పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం మరొక సంచలన నిర్ణయం. ఇక నుంచి మీరు హోటల్కి వెళ్ళి ఒక ఇడ్లీనో దోశనో తినాలి అంటే మీరు ప్రతిరోజు తింటున్న హోటల్లో మరొక 10 రూపాయలు ఎక్స్ట్రాగా మీరు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు భోజనం చేయాలంటే మరొక 10-15 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే రీసెంట్గా అలా జరిగాయి, ఇప్పుడు మరింత పెరగబోతున్నాయి. ఇలా ప్రతి ఒక్కటి మీరు బయట కొనబోయే ప్రతి ఒక్క ఆహార పదార్థం రేటు పెరగబోతుంది. ఎందుకంటే త్వరలో దేశవ్యాప్తంగా భారీగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మరింత పెరిగి సామాన్యుడి నడ్డి విరచబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ మీద లీటర్కి 4 నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. అంటే మన ఇళ్లలో వాడేటువంటి సిలిండర్ మీద వారం రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ భారాన్ని తగ్గించుకునే ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంచారు. ఇవాళ ఒక్కరోజే వితిన్ వన్ డే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ మీద 993 రూపాయలు పెంచారు. 50 రూపాయలు 100 రూపాయలు కాదు, 993 రూపాయలు, ఆల్మోస్ట్ 1000 రూపీస్ హైక్ కనిపిస్తోంది. హైదరాబాద్లో 3315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. మార్చిలోనే 144 రూపాయలు, ఏప్రిల్ 1న 195, ఇప్పుడు ఒకేసారి 993 రూపాయలు పెరిగింది. అంటే జస్ట్ ఇమాజిన్ ఏ స్థాయిలో పెంచుకుంటూ పోతుందో కేంద్రం అనేది. ఇప్పుడు ఒక్కరోజే 1000 రూపాయల వరకు పెరిగింది. అలాగే ఏప్రిల్ 1న అంటే గత నెల 1వ తారీఖున ఒక నెల క్రితం కరెక్ట్గా 195 రూపాయలు పెంచింది. అలాగే మార్చిలో 144 రూపాయలను పెంచింది. అంటే సుమారుగా 350 రూపాయలు గతంలో పెంచితే 2 సార్లలో ఇప్పుడు ఒక 1000, ఆన్ అన్ యావరేజ్ 1300 రూపీస్ కంటే ఎక్కువగా పెరిగింది. 1340 రూపీస్ వరకు గత 2 నెలల్లో తేడా వచ్చింది. 3 నెలల్లో 1300 రూపాయలు పెరిగింది కమర్షియల్ సిలిండర్ ధర. ఇప్పటికే మనం రెగ్యులర్గా ఒక ఇడ్లీ తీసుకునే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఒక ప్లేటు ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఉందనుకోండి, 70 రూపాయలు అనుకుంటే ఇప్పటికే ఒక 10 రూపాయలు పెంచి తీసుకుంటున్నారు, అంటే 80 రూపాయలు అయింది. అంటే అతి త్వరలో మీరు తినబోయే ఒక ఇడ్లీ ప్లేటు 100 రూపాయలు కాబోతుంది. ఎప్పుడు 3 నెలల వరకు 50 రూపాయలు ఉన్న 60 రూపాయలు ఉన్నటువంటి ప్లేటు. వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే ఇదిగో ఇలా రేట్లు పెంచుకుంటూ పోవడమే. అలాగే మీరు బయట ఇంకేదైనా స్నాక్స్ తీసుకోవాలా, ఎక్కువ రేట్లు పే చేయాలి. అండ్ మోర్ ఆఫ్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద కూడా 4-5 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూరగాయల రేట్ల దగ్గర నుంచి ప్రతి రేటు మీకు డిమాండ్కి సప్లై చేస్తున్నటువంటి ప్రతి గూడ్స్ మీద రేట్లు పెరగబోతున్నాయి. ఎస్పెషల్లీ కూరగాయలు కానీ ధాన్యాలు కానీ, అలాగే ప్రతి వస్తువు మీకు ఇంపోర్ట్ చేసుకునే వేరే రాష్ట్రం నుంచి తీసుకురావాలా, అక్కడి నుంచి మరిన్ని రేట్లు పెరిగి రాబోతున్నాయి. సో దీనికి రీజన్ ఏంటి అన్నప్పుడు యుద్ధ వాతావరణం అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా కొంత అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రెంట్ ఆయిల్ ధర సో 110 రూపీస్, ఆ తర్వాత 20-30 అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్యాస్ భారం తమ మీద ఈ భారం పడకుండా కేంద్రం ప్రజల మీదే మోపుతోంది. త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచబోతున్నారు అంటూ తెలుస్తోంది. 5 రూపాయల వరకు పెరగొచ్చు అని చెప్తున్నారు. సో దీనివల్ల ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. దానివల్ల సామాన్యుడి మీద మరొకసారి మరింత భారం పడబోతుంది. సో ఇది చాలా రకాలుగా ఇంపాక్ట్ చూపించబోతుంది. డైరెక్ట్గా సామాన్యుడి మీద పెట్రోల్ డీజిల్ గ్యాస్ రూపంలో కొంత ఇంపాక్ట్ చూపిస్తే, ఇండైరెక్ట్గా మనం కొనే ప్రతి వస్తువు రేటు పెరగబోతుంది. మీరు ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వస్తువు రేటు పెరగబోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఎన్నో రకాల గ్రెయిన్స్ మీద, మసాలాల దగ్గర నుంచి, గ్రెయిన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కదాని రేటు మీకు పెరగబోతుంది, ఇంక్లూడింగ్ బట్టలు కూడా. సో ఒక సామాన్యుడి నెల ఖర్చు ఆటోమేటిక్గా మరింత పెరగబోతుంది.
కేంద్రం ఇప్పుడు మరొక కీలక నిర్ణయం ఎందుకు ఇప్పుడే తీసుకున్నారు? యుద్ధం దగ్గర 3 నెలల నుంచి నడుస్తుంది కదా. ఫిబ్రవరి 28న మొదలైనటువంటి యుద్ధం నడుస్తూనే ఉంది కదా. మరి ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలకు ముందు గనక పెంచితే ఖచ్చితంగా అది ఎక్కడ నెగిటివ్ అవుతుందో అని చెప్పేసి ఇన్ని రోజులుగా కేంద్రం ఈ భారాన్ని తాము మోస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. సో ఇమ్మీడియట్గా కేంద్రానికి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి ఇప్పటికిప్పుడు కొంపలు మునిగేదేం లేదు కాబట్టి ఈ భారం ప్రజల మీద వేస్తున్నారు. ప్రజలు ఈలోగా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేలోగా ఖచ్చితంగా ప్రజలు ఈ భారాన్ని మర్చిపోతారు, లేదంటే ఇంత ఇంపాక్ట్ ఉండదు, అలవాటు అయిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడే ఎందుకు పెంచారు, ఇప్పుడే ఎందుకు ఈ ప్రకటన వస్తుంది అనే ప్రశ్న వస్తే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి. ఎన్నికలకు ముందు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయం ఒకటి. సో వాటితో పాటు యాజ్ వి ఆల్ నో అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. యుద్ధం ప్రభావం ఇంకా పూర్తిగా పోలేదు. అలాగే ఇంపోర్ట్ ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి మనం గ్యాస్ అయినా ఆయిల్ అయినా ఎక్కువగా ఇంపోర్ట్సే ఉన్నాయి కాబట్టి సుమారుగా 80% పైగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి ఇక ఆ భారాన్ని ప్రజల మీద ఇప్పుడు వేస్తున్నట్లుగా కనపడుతుంది. హర్మూజ్ జలసంధి సమస్య కొనసాగుతూనే వస్తుంది, అక్కడ సమస్య ఉంది. అట్ ది సేమ్ టైం రూపాయి వాల్యూ రోజు రోజుకి పడిపోతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. డాలర్ వాల్యూ బలపడుతుంది, రూపాయి వాల్యూ తగ్గుతుంది. అలాగే ఆయిల్ కంపెనీలు చాలా తీవ్రంగా నష్టపోతూ వస్తున్నాయి. దీనివల్ల చాలా కాలంగా ఈ మధ్య కొంతకాలంగా రేట్లు పెంచకుండా ఉండడానికి ప్రయత్నించినప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా రేట్లు పెంచే ఆలోచన ఉంది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కనపడుతుంది. వీటితో పాటుగా డొమెస్టిక్ ఎల్పిజి మీద కమర్షియల్ ఎల్పిజి మీద ఉన్నంత ధరలను మనకి పెంచడం లేదు, కానీ కమర్షియల్గా మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక సబ్సిడీ